స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఎవరు లింగప్రసాద్ గారు, ఇంకా ఒక్క కుప్పం నియోజకవర్గమే కాకుండా చిత్తూరు జిల్లా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన కురబ కులస్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇది ఒక పవిత్రమైన రోజు. నాకెంతో ఆనందంగా కూడా ఉంది. నేషనల్ హైవే పక్కనే పిఎస్ మెడికల్ కాలేజ్, ఎదురు పక్కనే మీరు చూస్తే కనకదాసు విగ్రహం కూడా చాలా బాగా వచ్చింది. లైవ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. దారిలో ఎవరైనా వస్తామంటే చూడకుండా ఉండలేరు, దృష్టి ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ కనకదాసు దర్శనం చేసుకునే అవకాశం ఈ రోడ్లో ఎవరికి వచ్చినా వాళ్ళు ఆనందంగా దండం పెట్టుకొని కారులో పోయినా బస్సుల్లో పోయినా దండం పెట్టుకుంటూ వెళ్తారు. అలాంటి మంచి విగ్రహం, ఆ విగ్రహాన్ని ఇవ్వడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి, ఒక మహత్తరమైన శక్తికి మనం సహకరిస్తే ఆ సహకారం సమాజ హితం కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకసారి చూస్తే ఆయన చరిత్ర, ఆయన పుట్టింది ఎప్పుడు 1509లో పుట్టాడు. 1609 వరకు ఆ రోజుట్లోనే 100 రోజులు జీవించిన యుగ పురుషుడు కనకదాసు గారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక మహాభక్తుడు, వాగ్గేయకారుడు, తత్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కనకదాస కురబ కుటుంబంలో పుట్టడం, ఈ కురబ కుటుంబం అదృష్టంగా వరంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మనందరం కూడా ఏదో కులంలో పుడతాం, కానీ ఆ కులానికి వన్నె తెచ్చిన వ్యక్తి ఒక మహాయుగ పురుషుడు ఈ కులంలో పుట్టడం, సమాజ హితం కోసం బ్రతకడం చాలా సంతోషం. నల చరిత్ర, హరిభక్త సార, రామధ్యాస చరిత్ర వంటి గొప్ప రచనలు చేసిన గొప్ప కవి. ఇంకో పక్క ఒక గొప్ప సంగీతకారుడు, స్వరకర్త. ఆయన పుట్టింది షిగ్గావలో, హవేరి జిల్లా, కర్ణాటకలో పుట్టాడు. మామూలు కుటుంబంలో, బుచ్చమ్మ బేరే కుటుంబాలకు పుట్టాడు. ఆయన పేరు తిమ్మప్ప నాయకుడు. మిలిటరీలో పనిచేశాడు. మిలిటరీలో గాయపడ్డాడు. గాయపడినప్పుడు మహావిష్ణువు ఆయన కనపడి, అది కూడా మీరు చూస్తే ఆయన కనపడినప్పుడు భిక్షగాని రూపంలో కనపడ్డాడు. కనపడి ఏం కావాలి కోరుకోమంటే అప్పుడు కోరుకున్న 3 కోరికలు. ఆ కోరికలు నా గాయాలు నయం కావాలని, తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షం కావాలని, భిక్షగాని రూపంలో కాకుండా నిజ రూపంలో దేవుని దర్శనం కల్పించమని ఆ మహానుభావుడు ఆ రోజు కోరుకోవడం జరిగింది. అక్కడి నుంచి మీరు చూస్తే ఇంకా తిరుగులేదు ఆయన చరిత్రకి. ముందు ఏదైతే పేరు మీరు చూశారు, తిమ్మప్ప నాయకుడు, కనకదాసుగా ఈరోజు మనం అందరం స్మరించుకుంటున్నామంటే, పూజలు చేస్తున్నామంటే, దేవాలయాలు కట్టామంటే దానికి కారణం ఆయన చూపించిన మహత్యం, ఆయన చూపించిన స్ఫూర్తి. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే కొన్ని ఆ రోజుట్లోనే ఎంత నాలెడ్జ్ ఉందంటే, ఎంత చరిత్ర ఉందంటే, కుల వ్యవస్థ మీద రాజీ లేని పోరాటం చేశాడు. అలాంటి రాజీ లేని పోరాటం చేసి రామధ్యాన చరిత్రనందు వర్గ వ్యవస్థ మీద చాలా చక్కని ఉదాహరణ ఇచ్చాడు. ఆయన చెప్పింది రాగి ధాన్యం, బియ్యం ధాన్యం ఏది గొప్పదని ఒక సందేహం వచ్చింది. అప్పుడు ఆయన ఒక సూచన ఇచ్చాడు. ఈ రెండు ఒక 3 నెలలు ఒక పాత్రలో పెట్టి మీరు టెస్ట్ చేయండి, మీకే అర్థమవుతుందని.
3 నెలల తర్వాత చూస్తే రాగి అదే విధంగా ఒరిజినల్ గా ఉంది, బియ్యం మాత్రం తెల్లగా ఉండే బియ్యం రంగు మారిపోయింది. అంటే రాగే బియ్యం బియ్యమే. అందుకే మనం చిన్నప్పుడంతా ఇప్పుడు రోజులు మారిపోయినా కానీ అందరూ రాగి తినేవాళ్ళం. మా కుప్పం నియోజకవర్గం అయితే ఒకప్పుడు రాగే మెయిన్ ప్రధానమైన తిండి. అలాంటి చరిత్ర మళ్ళా అలాంటిది రావాలి. ఇంకో పక్క ఉడిపి సంఘటన ఇప్పుడే చెప్పాడు పారసారథి. దర్శనానికి పోయాడు, కృష్ణ భగవానుడు దర్శనానికి అలో చెయ్యలేదు, వెనక్కి వెళ్ళాడు. అక్కడి నుంచి దేవుని ప్రార్థించాడు. సాక్షాత్తు దేవుడే ఎనుదిరిగి కనకదాసుకు దర్శనం ఇచ్చాడు. అంటే అక్కడి నుంచి ఒక కిటికీ ఏర్పాటు చేసి కనకదాస కిటికీగా ఈరోజు ఉడిపి శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్లో ఉందంటే అది మనందరికీ ఒక ఉదాహరణ, ఒక మహత్యానికి ఇది ఒక సాక్ష్యం. రెండో తిరుమల తిరుపతి దేవస్థానం. ఆయన భక్తుడు చివరి రోజుల్లో అక్కడే ఎక్కువ సమయం గడిపాడు. అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాడు. దర్శనానికి అలో చేయలా. అక్కడి నుంచి అదైనా పర్వాలేదు, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ మహంతి కలలో వచ్చి నా భక్తుడిని దర్శనం చేయించి క్షమాపణ చెప్పమనే పరిస్థితికి వచ్చారు. ఆ మహంతి పోయి ఆయన తీసుకొచ్చి దర్శనం చేయించాడు. ఈ 2 విషయాలు మీరు చూసినప్పుడు దీనికంటే సాక్ష్యాధారాల అవసరంలా. ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కూడా కనికరించి ఆయనకు దర్శనం ఇచ్చే పరిస్థితి వచ్చారంటే అది గొప్ప విషయం. కానీ ఈరోజు ఇక్కడంతా కురవ కులస్తులు సమావేశమయ్యాం. ఇప్పుడే నేను చూశాను ఎంత సునాయాసంగా దేవుణ్ణి ఒక్కసారి ఆలోచించుకుని తలపైన కొబ్బరికాయలు కొడతా ఉంటే ఆనందంగా స్వాగతించే పరిస్థితికి వచ్చారు. ఇది ఏ సైన్స్ కూడా చెప్పలేదు. ఈరోజు ఎవరన్నా కానీ కొబ్బరికాయ తీసుకొని నిద్ర కొడతా ఉంటే భయపడిపోయి గుండె ఆగిపోతుంది. అవునా కాదా? అలాంటిది ఒక కొబ్బరికాయ కాదు, కంటిన్యూగా 10 కాయలు కొడతా ఉంటే ఏమీ లెక్క పెట్టుకోకుండా దేవుణ్ణి తలుచుకుని సంకల్పంతో అసలు కనకదాసే వాళ్ళకు పూనకం వచ్చి అది భరించే శక్తి వచ్చిందంటే అది యొక్క కనకదాసు మహత్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది గొప్ప వరం. అలాంటి వరాన్ని ఇచ్చినటువంటి కనకదాసుని మనం అందరం కూడా స్మరించుకోవాలి. మీ దేవతలు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా తమ్ముడు ఒక మాట చెప్పాడు. ఒకప్పుడు కొరబ అంటే మనం ముఖ్యంగా చేసే పని గొర్రెలు మేపుకోవడం, రెండోది కంబళ్ళు తయారు చేయడం. అందుకే ఇప్పుడు కూడా నాకు వస్తారే కంబళ్ళి ముందు ఇచ్చారు. అంటే గుర్తుగా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం మన నాగరికతను మరిచిపోతే మనం మనుషులం కాదు. అయితే మన నాగరికతను గుర్తుపెట్టుకుని భవిష్యత్తు కోసం ఆలోచించి ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం. అదే తమ్ముడు చెప్పాడు, ఐటీని నేను ప్రమోట్ చేస్తే ఈరోజు కురబ కులస్తుల్లో కూడా చాలా మంది ఐటీ చేసుకొని ప్రపంచంలోనే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే పరిస్థితి